గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను ఫస్ట్ పేపర్ చెప్పాను కదా, మోడల్ పేపరు. అలాగే గ్రాండ్ సక్సెస్ బుక్లో మనం ప్రతి పేపర్ కూడా చెప్పుకుందాము. గ్రామర్ పార్ట్ అంతా మీకు వచ్చేయాలి. అందుచేత మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 12 మార్క్స్ అయితే మీకు డెఫినెట్గా రావాలి. ఎందుకంటే బిట్స్లో మార్క్స్ పోతే మనకి టోటల్ రాదు. సో మీరు బిట్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. చూడండి, అయితే సెకండ్ మోడల్ పేపర్ చెప్తున్నాను. బాగ్బాన్ అని మీరు పెట్టుకోవాలి. చూడండి, మీటీ బానీ बोलने से औरों को सुख और शीतलता पहुँचती है అని ఇచ్చాడు కదా. రేఖంగ్ శబ్ద కా తత్సమ రూప్ అన్నాడు. బాణి అనే శబ్దానికి వాణి. చూడండి, మీరు ఆన్సర్ ఈ విధంగా రాయాలి. నెంబరు లైన్ వేసుకుని 1 అని పెట్టి ఇలా వాణి అని రాస్తే చాలా మీరు ఇంకేం రాయక్కర్లేదు. అలాగే చూడండి, హమ్ హర్ దిన్ గీత్ గాతే హై వాక్య మీ క్రియాశబ్ద వికల్పం మేసే పహచాన్ కర్ లిఖియే అన్నాడు. చూడండి, క్రియాశబ్దం అంటే గాతే హై. ఇక్కడ చూడండి, గాతే హై మనం ఇక్కడ ఈ విధంగా రాయాలి. గాతే హై అని అలా రాయాలన్నమాట. అట్లాగే చూడండి, థర్డ్ వన్, 2050 హిందీ అక్షరం కో పట్కర్ సంఖ్యావం కో వికల్పం మే సే పహచాన్ కర్ లిఖియే అన్నాడు కదా. 20 అంటే 20 వందల, 50 అంటే 50. ఇదిగో చూడండి, ఇది వేస్తే నంబర్ వేస్తే చాలు. అలాగే మేరే బడే బాయ్ సాహబ్ డాష్ సబ్ కుచ్ మాలూమ్ హోతా హై అన్నాడు. మేరే బడే బాయ్ కో, ఈ కో అని పెట్టాలి. 4 అని వేసి కో పెడితే చాలు. వహ్ మేరే బడే బాయి సాహబ్ హై అని ఇచ్చాడు కదా. బడే బాయి శబ్దకి సమాసం చెప్పాలి. బడే బాయి అన్నది ఏంటి, ఏ సమాసం అంటే కర్మధారి సమాసం. చూడండి, ఇది కర్మధార్య. అలాగే మై ఉసే ఏక పురస్కార్ దేనా చాహతా హూ అన్నాడు కదా. దీన్ని సంధి విడదీయాలి. పురహ ప్లస్ కార్ పురస్కార్ ఇది పెట్టాలన్నమాట ఆన్సర్. ఓకే, 6 అని పెట్టి ఇది పెడితే సరిపోతుంది. అలాగే 7th బిట్ చూడండి, మేరే బడే బాయి సాహబ్ ముజ్సే 2 साल బడా హై అన్నాడు కదా. సాల్ అనే పదానికి పర్యాయ శబ్దం రేఖాంకిత అంటే అండర్లైన్ అర్థం చేసుకోండి. సాల్ అంటే వర్ష్ అని అర్థం అనమాట. వర్ష అని కాదు, వర్ష అనే పెట్టాలి మనం. వర్ష అంటే ఇయర్, వర్ష అంటే వాటర్ అనమాట, రైన్ పడడం అని అర్థం. ఓకే, ఈ వర్ష అని పెట్టాలి. చూసుకోవాలి జాగ్రత్తగా. దీని బదులు ఇది పెట్టారు మీకు రాంగ్ అయిపోతుంది, 1 మార్క్ పోతుంది. నేను కరెక్టే రాసిన కదా అనుకుంటారు. సో కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. బాహ్యకు సుశీల లడ్కీ హై అని ఇచ్చారు కదా. సుశీల అంటే మంచి ప్రవర్తన కలదని. రేఖ శబ్దక ఉపసర్గ సుశీల్లో సు అనమాట. సుశీల్లో సు అనేది ఉపసర్గం. మీరు ఈ 8 నెంబర్ వేసి ఈ సు అని పెడితే చాలు. అలాగే హంస భారత్ కే హి నాగరిక హై అని ఇచ్చాడు కదా. నాగరిక అనే శబ్దానికి ప్రత్యయం అయితే ఇక్. నగర్ ప్లస్ ఇక్ నాగరిక సంధి విడదీయమంటారు అనమాట. ఈ ఇక్ అనేది ఈ 9 అని వేసి ఇక్ అని పెడితే చాలు. అధ్యాపక్ పాఠ్ పడాతా హై అన్నాడు. పడాతా అంటే చదివించడం, పడతా అంటే చదవడం అనమాట. అధ్యాపక్ మాస్టర్ పాఠం చదివిస్తారు అని అర్థం. చూడండి, లింగ్ పరివర్తన్ రూప్ వికల్పం వేసే పహచాన్ కర్ లిఖియే అంటే అంతకు ముందు పేపర్లో మనకి ఆప్షన్స్ ఇచ్చేవాడు కాదు, మనం సొంతంగా రాయాల్సి వచ్చేది. మనం లక్కీగా మీకు ఆప్షన్స్ ఇస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. అధ్యాపక్కి స్త్రీలింగ పదం ఏంటి, అధ్యాపిక. ఇది చూడండి, అధ్యాపిక. ఇది అధ్యాపకి అధ్యాపక అని ఇచ్చాడు, అది రాంగ్ అనమాట. అధ్యాపిక పాఠ్ పడాతీ హై ఇది రైట్ అనమాట. ఇది రాసుకోవాలి మనం. అలాగే రాధా పాఠ్ లిఖితీ హై అని ఇచ్చాడు. వాక్య కా భవిష్యత్ కాల్ మే వికల్పం మేసే పహచాన్ కర్ లిఖియే. వికల్పం అంటే ఏం కాదు, ఆప్షన్స్ అనమాట. భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. రాధానే పాఠ్ లిఖా అంటే పాస్ట్ టెన్స్. రాధా పాఠ్ లిఖేగి, లిఖేగి ఏగి, ఏగి ఓగి ఓగా ఇలాంటివన్నీ వస్తే ఏమనుకోవాలి, భవిష్యత్ కాలం అనుకోవాలన్నమాట. అప్పుడు ఇది కరెక్ట్. రాధా పాఠ్ లిఖి ఇది కూడా పాస్ట్ టెన్సే కాబట్టి రాధా పాఠ్ లిఖేకి కరెక్ట్ అనమాట. మనము ఈ నెంబర్ వేసుకుని 11 అని వేసుకుని రాధా పాఠ్ లిఖేకి అని పెట్టుకుంటే చాలు. ఓకేనా. మై రాజా హై అని చూడు. మై వచ్చి చివరిని ఉండాలి, హూ అని ఉండాలి కదా. అప్పుడు మనం ఏం చేయాలి, శుద్ధి కేజీ అంటే కరెక్ట్ చేయమని అనమాట. మై రాజా హూ అని రాయాలి. మై రాజా హో తప్పు, మై రాజా హై తప్పు, మై రాజా హూ అయితే కరెక్ట్. మీరు ఈ ఆప్షన్ పెట్టారంటే మీకు కరెక్ట్ అవుతుంది అనమాట. మీరు బిట్స్ ఈ విధంగా రాసుకోవాలి. చూడండి, అలా రాయాలి చూపిస్తాను ఒకసారి. మీరు పక్కన అంతా రాయకల్లా ఇలా సింపుల్గా రాయండి. అంటే మీరు రాసిన కూడా రాంగ్ అయిందనుకోండి, మళ్ళీ అనవసరంగా మార్కులు పోతాయి. కాబట్టి చూడండి, ఇగో చూడండి ఇలా రాసుకోవాలన్నమాట. చూడండి, పార్టీ అంటే బాగ్ 1 అని పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ 1, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అలా లైన్గా రాసుకోవాలి. ముందు వెనక కింద రాసుకుని మళ్ళీ రాసుకొట్టేసి అలా చేస్తే కనుక మనకు మార్క్స్ పోతాయి. కాబట్టి మీరు ఇలా ఒకటే రాస్తే అయితే సరిపోతుంది. ఓకేనా. నేను ఈరోజు ఫస్ట్ పేపర్ చెప్పాను, మళ్ళీ సెకండ్ పేపర్ కూడా చెప్తాను. అలాగే మళ్ళీ రేపు 2 పేపర్స్ చెప్తాను, చూసుకోండి. అలాగే ఇంపార్టెంట్ కోర్స్ కూడా పెడతాను, అవి కూడా మీరైతే శ్రద్ధగా చదువుకోండి. కౌబర్ చాలా సింపుల్గా రాసి పెడతాను, అవి కూడా చూసుకోండి అమ్మా. ఆల్ ద బెస్ట్ అందరికీ. గుడ్ లక్.